హాయ్ ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంది. కాబట్టి మీరు లాస్ట్ ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తేనే మీకు ఫ్రిడ్జ్ అనేది ఏ విధంగా చెక్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఫ్రిడ్జ్లో వచ్చేసరికి మనకి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి, మరియు ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటిలో ఏ ఏ పార్ట్స్ అనేది ప్రాబ్లం వస్తాయని చెప్పి అయితే నేను క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడం పెద్ద విషయం కాదు. డైరెక్ట్ వెళ్ళి చెక్ చేయకూడదు. ఫస్ట్ వచ్చేసరికి మనకి వాటికి కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్ వెళ్ళి ఫ్రిడ్జ్ అనేది చెక్ చేసేటప్పుడు దాన్ని టచ్ చేస్తే అక్కడ ఏదైనా బాడీ షార్టేజ్ ఉన్న అలాంటి సమయాల్లో మనకి షాక్ కొట్టవచ్చు. కాబట్టి వీటితో పాటు మనకి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి, మరియు ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ ఏ పార్ట్స్ అనేది పోతాయని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసరికి నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా పెడతాను. వాటిలో వచ్చేసరికి మనము ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా అయితే చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఆ వీడియోస్ అనేది సపరేట్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో చూస్తేనే మీకు ఆ వీడియోస్ అనేది అర్థమవుతాయి. ఫ్రిడ్జ్ అనేది చెక్ చేసే ముందు మనం ఫస్ట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన సేఫ్టీ. కాబట్టి ఫస్ట్ మనము బాడీకి ఏదైనా పవర్ వస్తుందా లేదా చూసుకున్న తర్వాతే మనం ఫ్రిడ్జ్ లో అనేది చేయి పెట్టి చెక్ చేయడానికి వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసరికి మనం ముఖ్యంగా మన యొక్క సేఫ్టీనే మెయిన్. కాబట్టి మీరు ఫస్ట్ ఫ్రిడ్జ్ చెక్ చేసే ముందు ఫస్ట్ మనకి ఏదైనా పవర్ వస్తుందా లేదా షాక్ కొడుతుందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాతే మనం ఫ్రిడ్జ్ అనేది చెక్ చేయడానికి మొదలు పెట్టడం మంచిది. మనకి 4 రకాల సమస్యలు అయితే వస్తాయి. పాయింట్ నెంబర్ 1, ఈ ఫ్రిడ్జ్ అనేది టోటల్లీ నాట్ వర్కింగ్, అంటే పూర్తిగా అంటే పని చేయదు. అలాంటి వాటికి ఎలా చెక్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది కానీ కూలింగ్ రాకపోవడం. ఓకే, పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవుతుంది కానీ కూలింగ్ రాకపోవడం. పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి మనకి లో కూలింగ్. వీటి గురించి మనము అనేది ఏ ఏ ప్రాబ్లంకి ఏ ఏ పార్ట్స్ అనేది పోయి ఉండొచ్చు అనేది అందాస్ అనేది తెలుసుకుంటే నెక్స్ట్ మనం చెక్ చేసేటప్పుడు చాలా ఈజీ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి టోటలీ నాట్ వర్కింగ్, అంటే పూర్తిగానే పని చేయకపోతే మనకి ఏ ఏ సమస్యలు వస్తాయంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంట్లో వైరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే సాకెట్లో పవర్ రాకపోవచ్చు. రెండోది వచ్చేసరికి మనకి స్టెబిలైజర్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. మూడోది వచ్చేసరికి మనకి మెయిన్స్ కార్డ్ వైర్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. నాలుగోది ఎక్కడైనా వైర్లు ర్యాట్ కటింగ్ కానీ షార్టేజ్ కానీ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడైనా లోపల ఫ్రీజర్లో ఇక్కడ జాక్ వస్తుంది. కొన్ని ఫ్రిడ్జ్లకి కొన్ని మోడల్స్కి ఈ జాక్లో ఎక్కడైనా మనకి రస్ట్ పట్టి అక్కడ పిన్స్ అనేది కట్ అయిపోయినా కూడా పూర్తిగా ఫ్రిడ్జ్ అనేది పని చేయకపోవడము, ఇలాంటి సమస్యలు వస్తాయి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి లైట్ వెలుగుతుంది కానీ కూలింగ్ రాకపోవడం. అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం దీంట్లో కంప్రెసర్ అనేది రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. కంప్రెసర్ రన్ అవుతుంటే అది వేరే ప్రాబ్లంలోకి వస్తుంది. నేను చెప్పే ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఓన్లీ కంప్రెసర్ అనేది రన్ కాకపోతే మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, లైట్ వెలిగి ఫ్రిడ్జ్ అనేది పని చేయకపోతే మనకు వచ్చేసరికి మెయిన్ థర్మోస్టాట్ అయినా పోయి ఉండొచ్చు. రెండోది వచ్చేసరికి మనకి రిలే అండ్ ఓఎల్పి పోయి ఉండొచ్చు. మూడోది కంప్రెసర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. నాలుగోది మనకి ఎక్కడైనా వైర్ అనేది కట్ అయ్యి ఉండొచ్చు, అంటే మనకి ఫ్రిడ్జ్ నుంచి అవుట్పుట్ కంప్రెసర్కి వెళ్ళే వైర్ కూడా కట్ అయి ఉండొచ్చు. కాబట్టి ఈ 4 రకాల సమస్యల వల్ల మనకి లైట్ వెలుగుతుంది కానీ కూలింగ్ అయితే రాదు. మూడో ప్రాబ్లం వచ్చేసరికి మనకి టోటల్లీ వర్కింగ్ ఉంటుంది కానీ కూలింగ్ అయితే రాదు. దీనికి వచ్చేసరికి మనకి ఒకటి వచ్చేసరికి మనకి కంప్రెసర్ అనేది కొద్దిసేపటికి ఒకసారి ఏదైనా కట్ ఆఫ్ అవ్వడం కానీ, లేదంటే మనకి కంప్రెసర్ అనేది పంపింగ్ డౌన్ అయినా, లేదంటే గ్యాస్ అనేది తక్కువ ఉన్నా, లీకేజ్ అయినా కూడా మనకి కూలింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఫ్రీజర్ బాక్స్కి ఏదైనా హోల్ పడినా కూడా మనకి ఫ్రిడ్జ్ అయితే రన్నింగ్ అవుతుంది కానీ కూలింగ్ అయితే రాదు. ఇది దీంట్లో వచ్చేసరికి వచ్చే ప్రాబ్లమ్స్. నాలుగోది వచ్చేసరికి లో కూలింగ్ అంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి కంప్రెసర్ అనేది కంటిన్యూగా నడవకపోయినా కూడా మనకి లో కూలింగ్ వస్తుంది ఒకటి. రెండోది వచ్చేసరికి మనకి గ్యాస్ అనేది పర్సెంటేజ్ లీకేజ్ అయి తగ్గిపోయినా కూడా కొద్దిగా పర్సెంటేజ్ అనేది తగ్గినా కూడా మనకి లో కూలింగ్ అనేది వస్తుంది. మూడో వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనేది చౌక్ అయినా కూడా లో కూలింగ్ వస్తుంది. మనకి దీంతో పాటు ఓఎల్పి అనేది కట్ ఆఫ్ అయిపోయినప్పుడు మనకి కంప్రెసర్ అనేది ఫాస్ట్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు కూడా మనకి లో కూలింగ్ వస్తుంది. మరియు కంప్రెసర్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉండి మధ్యలో హీట్ అయ్యి ఆగిపోవడం అలా జరిగినా కూడా మనకి లో కూలింగ్ అనేది వస్తుంది. మరియు థర్మోస్టాట్ అనేది ఫాస్ట్గా కట్ ఆఫ్ అయిపోవడం, అంటే 1 మినిట్ లోపల 1.5 మినిట్ లోపలే కట్ ఆఫ్ అయిపోయే ప్రాబ్లం వస్తుంది థర్మోస్టాట్లో. అప్పుడు కూడా మనకి లో కూలింగ్ సమస్య అనేది వస్తుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్లో మనము ఈ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చెక్ చేయాలని చెప్పి అయితే 4 పార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. మరియు దీంతో పాటు నేను ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను.
అదేంటంటే మనకి ఫ్రిడ్జ్‌కి చెక్ చేయడానికి కావాల్సిన టూల్స్ అని చెప్పి అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఈ థంబ్‌నెయిల్‌తో వస్తుంది. దీన్ని కూడా మీరు తప్పకుండా చూడండి. మనం ఫ్రిడ్జ్ చెక్ చేసేటప్పుడు ఏ ఏ మనకు టూల్స్ అనేది అవసరమవుతాయనేది అయితే ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఎండ్ కార్డ్‌లో మనకి ఈ వీడియో వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి అయితే చూసేయండి.